రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రష్యా భూభాగంలోకి 30 కిలోమీటర్ల మేర కీవ్ సేనలు దూసుకొచ్చాయి. రష్యా భూభాగంలోని కస్క్ ప్రాంతంలో 28 గ్రామాలను జెలెన్స్కీ సేనలు ఆక్రమించాయి. ఈ ప్రాంతంలోని 1,20,000 మందికి పైగా పౌరులను రష్యా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దీనిపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్లోని డాన్బస్ ప్రాంతంపై తమ సేనల దాడులను నిర్వహించేందుకే ఈ చొరబాటుకు ఉక్రెయిన్ పూనుకున్నట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రంగా మారుతోంది. రష్యా భూభాగంలో 30 కిలోమీటర్ల మేర ఉక్రెయిన్ సైన్యం దూసుకొచ్చింది. సుర్జాలో 10 కిలోమీటర్లు ప్రవేశించిన కీవ్ దళాలు ఆ పట్టణ పశ్చిమ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశంలోనే ముఖ్యమైన సహజ వాయు రవాణా కేంద్రం ఉంది. దానితో పాటు కస్క్ పరిధిలోని 28 గ్రామాలను ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. 2,000 మంది రష్యన్ పౌరులు ఇంకా కీవ్ సేనల ఆధీనంలోని కస్క్ ప్రాంతంలో ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన సమావేశంలో గవర్నర్ పేర్కొన్నారు. వారం రోజులుగా ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి చొరబడి భీకర దాడులు చేస్తోంది. కీవ్ సేనలను నిలువరించేందుకు పుతిన్ సేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సరిహద్దుల్లో ఉక్రెయిన్ చొరబాటుతో ఆ ప్రాంతాల్లో ఉన్న వేల మంది పౌరులను రష్యా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు కస్క్ లో 1,20,000 మందికి పైగా నివాసితులు తమ ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. మరో 60,000 మంది ఖాళీ చేయాల్సి ఉందని రష్యా తెలిపింది. స్థానికంగా ఉంటున్న పౌరులకు యుద్ధం నేపథ్యంలో నిత్యావసర సరుకులు సైతం లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఇతర ప్రాంతాల నుంచి మానవతా సాయాన్ని సేకరించి యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్న కస్క్ నగర ప్రజలకు పంచిపెడుతున్నాయి. రష్యా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వేలాది మంది ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులు అందిస్తున్నాయి. ఉక్రెయిన్ దళాల చొరబాటు నేపథ్యంలో పుతిన్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ దాడులపై స్పందించిన పుతిన్ ఉక్రెయిన్లోని డాన్బస్ ప్రాంతంలో రష్యా దాడులు నిలువరించేందుకే కీవ్ ఈ చొరబాటుకు పూనుకున్నట్లు తెలిపారు. ఈ దాడులతో తమ దేశీయ పరిస్థితులను అస్థిరపరిచారని ఉక్రెయిన్ భావిస్తోందని, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదన్నారు. రష్యా సైన్యంలో చేరే వాలంటీర్ల సంఖ్య మరింత పెరిగిందని పుతిన్ తెలిపారు. డాన్బస్ ప్రాంతంపై దాడికి ముందుకు సాగి తమ సైనిక లక్ష్యాలను సాధిస్తామని వెల్లడించారు.